రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం రిలే క్యాండిల్ ర్యాలీ కోసం ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే ఈ ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తెనాలి మండల ఆఫీసు అలాగే కొల్లిపర మండల ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని గగ్గోలు పెట్టి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ అయిపోయినాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పటంలా, కావాలి అని చెప్పటంలా. అదేమంటే ప్యాకేజీ అంటున్నారు. కరెక్ట్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరిగిద్ది అని చెప్పిన సెంట్రల్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇద్దరు పదవుల్లో ఉండి ప్రత్యేక ప్యాకేజీ అని చెబుతున్నారు అంటే ఇది మాయ చేయటం కాదా? ఈరోజు నిన్న జరిగిన సంఘటన మీద రాత్రి 9:30కి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆయన అన్న మాటలను ఒకసారి మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన ఏం చెప్పారంటే, ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశంలో కానీ రిపబ్లిక్ డే రోజు కూడా రాజకీయం మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని, 2 జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడిన 2 మాటలు ఏంటంటే, రిపబ్లిక్ డే కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్న ఈ నాయకుల్ని ఏం చేయాలి అని అన్నాడు. నిజమే చంద్రబాబు నాయుడు గారు, మీకున్న అపారమైన అనుభవంతో మీరు ఆ మాట అనగలిగారు. మరి నీ విఘ్నత ఏమైందయా? 9:30కి ప్రెస్ మీట్ పెట్టి రిపబ్లిక్ డే రోజు ప్రతిపక్షాలని తిడుతున్నావే, మరి నువ్వేం నేర్చుకున్నావు? నీ సంస్కారం ఏంటి? నువ్వు 9:30 ప్రెస్ మీట్ పెట్టి రిపబ్లిక్ డే రోజు ప్రతిపక్ష పార్టీలై జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విఘ్నత లేదని అన్నావు. మరి వాళ్ళిద్దరిని తిడటానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రిపబ్లిక్ డే రోజు మాట్లాడుతున్నావంటే మరి నిన్నేమనాలి? అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన తప్పక ఈ రాష్ట్రంలో ఎవడు ఏం మాట్లాడకూడదు అనుకుంటున్నాడు ఆయన. ఇంకో పక్క నీ పక్కన ఉన్న మంత్రులు సుజనా చౌదరి గారు పక్క రాష్ట్రంలో జల్లికట్టును చూసి ప్రత్యేక హోదా అయింది, జల్లికట్టు కాబట్టి మీరు పందులు ఆట ఆడుకోండి అని చెబుతున్నాడు, లేదు కోడి పందాలు ఆట ఆడుకోండి అని చెబుతున్నాడు. నిజమే, నీలాగా 5,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎగ్గొడతాం మా చేతగట్టలా, లేకపోతే మేము ఆట ఆడుకుంటాం. ఆ 5,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎట్టా ఎగ్గొట్టాలో కనీసం చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయండి. బ్యాంకుల్లో సొమ్ముని ఎట్ట డ్రా చేసుకోవచ్చు, ఎట్ట ఎగ్గొట్టచ్చు అనేది మీరు ప్రజలకు తెలియజేయండి. ప్రజలందరూ కూడా అదే ఆడుకుంటారు. జల్లికట్టు ఆడుకుంటారు, పందులు ఆట ఆడుకుంటారు, బ్యాంకులతో కూడా ఆడుకుంటారు. మీరు అదన్నా చెప్పండి, జనానికి చెప్పండి. ఇదిగో సుజనా చౌదరి గారు 5,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఈ విధంగా ఎగ్గొట్టాడు. ప్రజలారా మీ అందరూ కూడా ఈ రకంగా బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టండి, ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇస్తున్న ఆఫరు అని చెప్పండి. శుభ్రంగా అందరూ అదే పని చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఉండటానికి వీల్లేదా? ఈ రాష్ట్రంలో ఎవడో ప్రశ్నించడానికి వీల్లేదా? ఈ రాష్ట్రంలో ప్రజలకున్న హక్కుల్ని కాపాడుకోవటానికి ప్రతిపక్ష పార్టీలు ఉండాల్సిన పని లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ అబ్బాయి రాజ్యాధికారం కోసం నువ్వు ఈ ముఖ్యమంత్రి పైన చేస్తున్నావు తప్పగా ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదాని సాధించటంలో కేవలం నీ వ్యక్తిగత కారణాలతో ఓటు నోటు కేసులో నువ్వు బుక్ అయితే నీ వ్యక్తిగత కారణాల వల్ల నువ్వు ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి పారిపోయి రావటానికి నువ్వు ఆడే డ్రామాల్లో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తాకట్టు పెట్టావు. ఇది వాస్తవం. అందుకే వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా జల్లికట్టు ఆటకు ఒక జీవో తెచ్చుకున్న తమిళ స్ఫూర్తితో ఒక ఆటకే జీవో తెచ్చుకుంటే 24 గంటల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర యువత తప్పకుండా అదే అంతకన్నా ఎక్కువ పట్టుదలకి పేరున్న నాయకులు ఈ రాష్ట్రంలో ఎంతోమంది పరిపాలించారు. అదేమంటే ప్రతిపక్ష నాయకులకి పని పాట లేదంటున్నావు. ఇంకొక ఆయన చెబుతూ ఉన్నాడు, ఇవాళే చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు సీఎం అని ఆయనంతటికి ఆయనే మాట్లాడుతున్నాడంట. ఒక్కసారి ఆలోచించండి మాట్లాడే ముందు. ఏ రాష్ట్ర రాజకీయాల్లో అయినా ఏ దేశ రాజకీయాల్లో అయినా ప్రతిపక్ష పార్టీయే తర్వాత అధికార పక్షం వైద్ది. ఇవాళ ఉన్న అధికార పక్షమే తర్వాత ప్రతిపక్షం వైద్ది. చంద్రబాబు నాయుడు గారు మీరు 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నారండి, తర్వాతే ముఖ్యమంత్రి అయ్యారు. ది గ్రేట్ ఎన్టీ రామారావు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి 30 సంవత్సరాల ప్రతిపక్ష పార్టీకి ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే హిస్టరీ ఏం నేర్పుతుంది, చరిత్ర ఏం తెలుపుతుంది? ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు అధికార పక్షం అవుతారు, అధికార పక్షంలో ఉన్నాళ్ళు ప్రతిపక్షం అవుతారని. దాంట్లో తప్పేంటి? దాన్ని మీరు వాక్యంగా మాట్లాడుతున్నారంటే మీ సంస్కృతి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముందుంటుందని, దానికి తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ ప్రత్యేక హోదా కోసం ఉద్యమంలో కొనసాగుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.